విత్తనం నాటిన నుంచి ఈరోజు పంట చేతికొచ్చే దశ వరకు కూడా రైతు ఎంత కష్టపడతాడో అందరికీ తెలిసిన విషయమే. ఇంత కష్టంలో కూడా ఆ రైతుకి ఈరోజు చేతికి అందినటువంటి పంట పూర్తిగా నేలపాలైనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనికి కారణంగా కీటకాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఈరోజు పంట కోసేసి అంటే పంట పండిందని రైతు సంతోషిస్తున్న వేళలో పంటను కోసి ఇంటికి తీసుకెళ్దామనే ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్న వేళలో ఈరోజు పంట కోసి ఇలా భూమిపైన ఆరవేసే క్రమంలో ఉండేటప్పుడే పూర్తిగా అయితే ఏదైతే ఆ క్రమం దానికి సంబంధించినటువంటి పంటకి సంబంధించినటువంటిది ఒక పురుగు అనమాట, కొమ్ము పురుగు, పచ్చ పురుగు, ఈ రెండు పురుగులు కూడా కంప్లీట్గా అయితే ఆ వేసినటువంటి పంటనైతే మాత్రం పూర్తిగా క్లోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఆ పంట ఏదైతే ఉందో ఆ పంటనైతే పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వరి కంకి ఆ భాగం ఆ కింద ఉన్నటువంటి మొదలుకి ఆ కంకి మధ్య భాగాన్ని అయితే మాత్రం ఆ పురుగుని పూర్తిగా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంటే దీని కారణంగా రైతు పండించిన పంటని పూర్తిగా నేలపాలు అవుతున్నది. అయితే ఇటువంటి క్రమంలో ఒకవైపు చూసుకుంటే ప్రభుత్వాలు అయితే వ్యవసాయానికై మేము బీమా ప్రకటిస్తున్నాము, బీమాలు మేమే చేస్తున్నాము అని అయితే మాత్రం ప్రభుత్వాలు అయితే చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. కానీ ఇటువంటి టైంలో ఆ బీమాలు వర్తిస్తాయా వర్తించవా అనేది ఈరోజు ప్రతి ఒక్క రైతులు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఏదైతే ఈ పంటలు అయితే మాత్రం పూర్తిగా చేతికి అందినటువంటి పంట అయితే మాత్రం పూర్తిగా నేలపాలయ్యి సర్వనాశనం అవుతుంటే ఆ రైతులు లక్షల లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఆ రైతులు కూడా ఒకటే చెప్తున్నారు, అయ్యా మేము ఈ విధంగా పూర్తిగా మా పంటలు నాశనం అవుతూ ఉంటే మేము అప్పులు వాడుకొని ఇలాగ బ్యాంకుల్లో వడ్డీలకి అప్పులు వాడి రుణాలు తీసుకొని ఈరోజు ఆ రుణాలు కట్టలేక అప్పుల బాధ నుంచి మేము విముక్తి పొందలేక మా పిల్లల్ని సరైన స్థాయిలో మేము చదివించుకోలేక మేము ఉన్నతంగా బతకలేక ఈరోజు సతమతం అవుతూ ఉంటే ఇటువంటి నేపథ్యంలో మేమైతే ఈరోజు ప్రాణాలు మాకు మేముగా స్వచ్ఛందంగా అయితే ప్రాణాలు అయితే ఆత్మార్పణ చేసుకోవడమే మాకు శరణ్యమనే ఒకవైపు అయితే మాత్రం ఈ రైతులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైతులంతా కూడా ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం అయితే దీనికి సంబంధించినటువంటి చర్యలు అయితే మాత్రం తీసుకోలేని ఎడలైతే మేము మాకంతా మరణమే శరణ్యమని ఒకవైపు అయితే రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఒకవైపు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రామాలకు సంబంధించి అంటే ఒక్క ఈ బుడతనాపల్లి గ్రామమే కాదు, అలాగే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో వందలాది ఎకరాలు కూడా ఇదే పరిస్థితి మాత్రం ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పంట అనేది 6 కాలాల పాటు పంట పండించి దానికి సంబంధించిన ఏదైతే ఫెర్టిలైజర్స్ కూడా ఉపయోగించి చాలా పెట్టుబడులు పెట్టి ఈరోజు పూర్తిగా పంట అనేది సర్వనాశనం అయ్యి చేతికి అందకుండా ఇలా అగ్ని ఆహుతి అవుతూ ఉంటే మేము దాన్ని ఏ విధంగా జీర్ణించుకోగలమని ఒకవైపు అయితే ఆ రైతులు ఆవేదన చూస్తూ ఉంటే మనసు తరించుకుపోతుంది. ఆ రైతు బాధ చూస్తుంటే హృదయ విదారకంగా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రైతే రాజు అని చెప్తూ ఉంటారు. ఈరోజు రైతే రాజు కాదు. ఇటువంటి పరిస్థితి చూస్తుంటే ఒక రైతే ఈరోజు భిక్షగాడిలా మారే పరిస్థితి కూడా ఇటువంటి పరిస్థితులు కూడా దారితీస్తాయని అయితే మాత్రం చెప్పకనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ప్రభుత్వాలు కూడా చొరవ చూపి ఇటువంటి ఎవరెవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరినీ కూడా గుర్తించి పూర్తిగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరున్నారో ఆ అధికారులంతా కూడా క్షేత్రస్థాయికి రండి అని ఒకవైపు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఎవరికి ఏ రైతుకి ఎంత నష్టాలు జరిగాయో వాళ్ళ పెట్టుబడి మాకు లాభాలు అయితే వద్దు, మాకు పెట్టుబడి అయితే మాత్రం ప్రభుత్వాలు అయితే మాకు సాయం చేస్తే సరిపోతుందని ఒకవైపు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయనగరం జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గానికి సంబంధించినటువంటి గంట్యాడ మండలంలోనే ఇటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంత్రి చొరవ తీసుకొని ఈ రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలనే ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఆవేదన చెందుతూ ఆ మంత్రిని కూడా ఒకవైపు వేడుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఏదేమైనా సరే ప్రభుత్వాలు అనేవి పూర్తిగా ఈ రైతుల పట్ల చొరవ తీసుకుని వాళ్ళకి తగు న్యాయం చేయాలని ఇక్కడ సంబంధించిన రైతు సంఘాలే కావచ్చు, ఆ బాధిత రైతులే కావచ్చు, అంతా కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.